ఇక ఏపీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. తమ ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ చలో సీఎం క్యాంప్ ఆఫీస్కు పిలుపునిచ్చారు. సమగ్ర శిక్ష, కేజీబీబీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు నిరసనకు దిగారు. సమ్మె సందర్భంగా రాసుకున్న మినిట్స్ అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 10 డిమాండ్లతో సీఎం క్యాంపు ఆఫీస్ ముట్టడికి సమగ్ర శిక్ష ఉద్యోగులు పిలుపునిచ్చారు. వీఎంసీ నుండి సీఎం చంద్రబాబు ఇంటి వరకు ర్యాలీకి పిలుపునిచ్చారు. ఇక ఈ క్రమంలో వీఎంసీ దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. ర్యాలీకి అనుమతి లేదంటూ ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. విజయవాడలో ఈరోజు మహాధర్నా మరియు మహాపాదయాత్ర చేస్తున్నారు సమగ్ర శిక్ష ఉద్యోగులు. అయితే పొద్దున్న నుండి చూసుకుంటే మొత్తం వీఎంసీ కార్యాలయం దగ్గర నుండి కూడా ధర్నా చౌక్ వరకు మొత్తం రోడ్లన్నీ కూడా వీళ్ళతోనే నిండిపోయి ఉన్నాయి. అసలు ఇంత మహాధర్నా చేయడానికి కారణం ఏంటో, ప్రధాన కారణం వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీ ప్రధాన కారణం? మేము ఎస్ఎస్సీలో సమగ్ర శిక్ష, అందులో మేము గత 20 సంవత్సరాలుగా మేము ఉద్యోగం చేస్తున్నామండి. అయితే గత ప్రభుత్వంలో మా ఎస్ఎస్సీ ఉద్యోగులకి ఏ రకమైన హామీలు నెరవేరలేదు. గత ప్రభుత్వంలో మేము 23 రోజులు సమ్మె చేశామండి. అప్పుడు ఆ ప్రభుత్వం మమ్మల్ని చర్చలకు పిలిచి కొన్ని హామీలు నెరవేరుస్తామని మాట ఇచ్చారు, కానీ ఆ ప్రభుత్వం ఉండగా హామీలు నెరవేరలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉంది. అప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ఈ ప్రభుత్వం మీకు న్యాయం చేసినా చేయకపోయినా మా ప్రభుత్వం రాగానే వెంటనే మీ సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేసి మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని, రెగ్యులర్ ఉద్యోగులకు వర్తింపజేసి అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే సమగ్ర శిక్షలో ముఖ్యంగా పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లని టీచర్లుగా, హై స్కూల్స్లో టీచర్లుగా పనిచేస్తున్నారండి. వాళ్ళను ఏంటంటే పేరుకు పార్ట్ టైమే కానీ ఫుల్ టైం పనిచేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఈ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు అనే వాళ్ళు ఒక భాగంగా ఉన్నారు. ఇప్పుడు స్టూడెంట్ కిట్ అయితే కానీ, లేకపోతే సిడబ్ల్యూఎస్ఎన్ సర్వే అయితే కానీ, తర్వాత ఎలక్షన్ డ్యూటీ విషయంలో కానీ, తర్వాత డ్రాప్ అవుట్ స్టేషన్, అన్ని విషయాల్లో కూడా పార్ట్ టైం ఉద్యోగులు భాగంగా ఉన్నారు. అయితే ఈ రోజు చూసుకుంటే వీఎంసీ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడి చేయడానికి ఏంటి కారణం? ముఖ్యంగా ఏంటంటే లోకేష్ గారే పాదయాత్ర చేశారు కాబట్టి, ఆయనే హామీ ఇచ్చారు కాబట్టి, మీరు ఇచ్చిన హామీ మేము మర్చిపోయారా, మాకు ఇచ్చిన హామీ ఏం చేస్తారని అడగడం కోసం, నెరవేరుస్తారని అడగడం కోసం మేము ఆయన్ని అడగడానికి ఈరోజు అక్కడ పాదయాత్ర చేపట్టామండి. మీరు ఎంతమంది ఉన్నారు, అసలు ఈరోజు ఏంటి కార్యక్రమం ఏంటి? నమస్తే అండి అందరికీ. నా పేరు మోహిని, దేవరపల్లి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చాము. మేము ఈ కాంట్రాక్ట్ బేసిక్లో చేసేవాళ్ళం 25,000 మంది ఉద్యోగులం అయితే ఉన్నామండి. అది గత ప్రభుత్వానికి మేము అది తెలియజేశాము. ఈ ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది, మీ 25,000 మందిని కూడా మేము ఆదుకుంటామని చెప్పారు. అదే కారణంగా మేము ఇన్ని నెలలు కూడా వెయిట్ చేశాము. ఎవరైతే ఉన్నారో వారు అయితే మాకు న్యాయం చేస్తారని చెప్పి ఇప్పటివరకు మేమైతే ఎదురు చూసాము. కానీ ఎట్టకేళ్ళకి గత ప్రభుత్వం మాకు పెంచుతానని చెప్పి మేము రోడ్డు మీద 23 రోజులు సమ్మె చేసాము సంక్రాంతి సెలవుల్లో. అయినప్పటికీ ఆ ప్రభుత్వం ఏం చేయలేదు. అప్పుడు మేము ఎక్కడైతే టెంట్లు వేసి సమ్మె చేసామో ఆ టెంట్లోకి ఈ ప్రభుత్వం సభ్యులు ఎవరైతే గెలిచారో ప్రతి ఒక్కళ్ళు వచ్చి మాకు హామీ ఇవ్వడం అయితే జరిగిందండి. మేము ప్రభుత్వంలోకి రాగానే మీ హామీలు నెరవేరుస్తాం, మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరుస్తాము అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళైనా మాకు ఏమీ చేయలేదు కనుక ఇప్పుడు ఏ పాదయాత్రలో అయితే లోకేష్ బాబు గారు మాకు హామీ ఇచ్చారో అదే పాదయాత్ర మేము చేసి ఆయన ఇంటికి వెళ్ళి మేము ఆ చేసి ఇచ్చిన హామీలు ఏం చేశారో అని మేము దక్కించుకోవడం కోసం అయితే ఇప్పుడు ఈ 25,000 మంది అన్ని జిల్లాల నుంచి వచ్చామండి. అందులో చంటి పిల్లలు కూడా ఉన్నారు, హ్యాండిక్యాప్టెడ్ కూడా ఉన్నారు. రాష్ట్రం నుంచి మొత్తం నలుమూలల నుంచి వచ్చాము. దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెచ్చి మమ్మల్ని ఆదుకుంటుందని మేము విన్నవిస్తున్నాము. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీ ప్రధాన? మేడం, మేము కర్నూలు జిల్లా నుంచి వచ్చానండి. నేను వర్క్ ఎడ్యుకేషన్ టీచరు. గత 30 ఏళ్ళ సర్వీస్ ఉంది నాకు. కాకపోతే ఎన్నోసార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చాం, సీఎం గారికి ఇచ్చాము, ఎమ్మెల్యేలకు ఇచ్చాము. ఏ జిల్లాలో ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ జిల్లాలో ఎమ్మెల్యే గారికి మా పార్ట్ టైం టీచర్ల బాధలు విన్నపించినాం, రిప్రజెంటేషన్ల ద్వారా వినిపించినాం. ఆయన మేము రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడల్లా వాళ్ళు ఎలాంటి హామీ ఇచ్చారంటే అసెంబ్లీలో మీకోసం మేము యుద్ధం చేస్తాం అడిగారండి. ఎమ్మెల్యేలు కూడా మాకు ఇచ్చిన హామీలు ఎమ్మెల్యేలు చాలామంది అడిగినా కూడా మరి లోకేష్ గారు ఎందుకో మౌనం పాటిస్తున్నారో అర్థం కావట్లేదు. మరి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది మాకు, వీళ్ళని సుప్రీంకోర్టు మాకు ఆర్డర్ ఇచ్చింది. ఏమని, వీళ్ళ సర్వీస్ని పరిగణనలో తీసుకోండి, వీళ్ళ ఉద్యోగాలని పర్మనెంట్ చేయండి, వీళ్ళవి ఏమైతే ఉన్నాయో సర్వీసులు వీళ్ళవి చూసి వీళ్ళని ఖచ్చితంగా 1 నెల లోపల పర్మనెంట్ చేయండి అని చెప్పి ఇచ్చారు. మరి ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు ప్రభుత్వం ద్వారా.
ఎలాంటి స్పందన లేదు. అందుకు ఆ స్పందన ఏమిటి వాళ్ళకి తెలియచేయాలని చెప్పేసి నలుమూలల జిల్లాల నుంచి ఆర్ట్, వర్క్, క్రాఫ్ట్, డిఎన్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, సిఆర్పీలు అందరం, కస్తూర్బా టీచర్లు అందరం ఈ పాదయాత్రలో మా బాధ లోకేష్ గారికి తెలియజేయాలని చెప్పేసి నలుమూల ప్రాంతాల నుంచి ప్రతి ఒక్క పార్ట్ టైం టీచరు, ప్రతి ఒక్క ఇన్స్ట్రక్టర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్ అందరం వచ్చాము. మరి ఆయనకు మా బాధ మరి ఇప్పుడు ఈ పాదయాత్ర ఎంతవరకు జరిగిద్ది, అంటే ఎప్పటిదాకా జరుగుతుంది పాదయాత్ర? ఇప్పుడే సెక్రటరీ నుంచి పిలుపునివ్వడం జరిగింది. అక్కడ లోకేష్ గారు ఇచ్చినటువంటి సానుకూలంగా స్పందిస్తే మాత్రం దీన్ని నెక్స్ట్ మా యూనియన్ వాళ్ళందరూ కూడా పిలుపు మేరకు మేము ముందుకెళ్తాము. వాళ్ళు ఏం చెప్తే అదే. మేము గత 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామండి. మా పార్ట్ టైం టీచర్గా పనిచేస్తున్నామండి. స్కూల్లో పనిచేస్తూ ఎంఆర్సీలో పనిచేస్తున్నాం. స్కూల్లో పనిచేస్తూ ఎంఆర్సీలు పనిచేస్తూ అన్ని పనులు కూడా చేస్తున్నామండి. ఈ కిట్లు పిల్లలకి కిట్లు ఇవ్వడంలో అయితే కానీ, పథకాలు అమలు చేయడంలో కానీ అన్నిట్లో కూడా మేము బాగా వర్క్ చేస్తున్నామండి. అయినా కూడా గత ప్రభుత్వాలన్నీ కూడా ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు ఎటువంటి స్పందన లేదు సార్, చేస్తాము చూస్తాము అని చెప్పేసి అంటున్నారు సార్. ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళాం, ఎంపీల దగ్గరికి వెళ్ళాం. అలాగే నారా లోకేష్ గారు పాదయాత్రలు కూడా సార్ దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. మీకు తప్పనిసరిగా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాం, మీ పోస్టులు 6,000 పోస్టులు ఉన్నాయి, అందులో కన్వర్ట్ చేస్తామని అన్నారు. అలాగే మాకు 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మాలాంటి ఆర్ట్ టీచర్లు అందరినీ కూడా రెగ్యులర్ చేయడం జరిగింది. అలాగే ఈ మధ్యనే సుప్రీంకోర్టు కూడా కాంట్రాక్ట్ బేస్ ఒకరు పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి, వాళ్ళని వెట్టి చాకరీ చేయించడం తప్పని చెప్పాడు. కనుక మమ్మల్ని ఖచ్చితంగా మా బాధలు ఆలకించి మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని మరీ కోరుతున్నామండి. సో చూసారు కదా, సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇటువంటి పాదయాత్ర మహాధర్నానికి పిలుపునిచ్చారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూడొచ్చు, చాలా రోజులు అవుతుంది ధర్నా చౌక్ వెలవెలబోవడం. ఇప్పుడు చూసుకుంటే మొత్తం పూర్తిగా ధర్నాకి సంబంధించి జనాలతో నిండిపోయారని చెప్పుకోవచ్చు. అంటే ఈ టీచర్స్ కంటే గత 30 సంవత్సరాల నుంచి చూసుకున్నా ఇదే ప్రతిపాదన పెట్టినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేని నేపథ్యం కనిపిస్తుంది. అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా చేస్తాము అని చెప్పిన దాన్ని చేయకుండా ఉన్నారని కూడా చెప్తున్నారు. అయితే వీరు మహా పాదయాత్రకు అయితే పిలుపునిచ్చారు. సెక్రటేరియట్కి వెళ్ళి మరి ఇక్కడ దాకా, అంటే విఎంసీ ముట్టడి కానీ ఇటు విజయవాడ దుర్గగుడి దగ్గర నుండి మొత్తం తిరిగి ఇక్కడ ధర్నా చౌక్ అయితే వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఎప్పుడు దాకా ఇది కంటిన్యూ చేస్తారు, వాళ్ళ డిమాండ్స్ ఎప్పుడు తీరుతాయి అన్న దాని మీద కూడా వాళ్ళు అంటే నివేదిక విడుదల చేస్తారని చెప్పారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఇంత మహాధర్నాకి, మహాపాదయాత్రకి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందిస్తుందని కూడా కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశిత బిందు, వైకే న్యూస్, విజయవాడ.